దేశ భాషలందు తెలుగు లెస్స. మమ్మీ డాడీ కల్చర్ పోయి ప్రతి చిన్నారి అమ్మా నాన్న అని పిలవాలని సూచిస్తున్నారు ప్రవాస భారతీయులు. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించాలంటున్నారు. ఇతర ప్రాంతాల వారు వాళ్ళ భాషని ప్రేమిస్తున్నట్లే తెలుగువారు కూడా ఎక్కడున్నా మన భాషా సంస్కృతిని మర్చిపోవద్దంటున్నారు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యమే వేరంటున్న ప్రవాస భారతీయుల మాటల్ని వాయిస్ ఆఫ్ అమెరికాలో చూద్దాం. ప్రపంచంలో ఎంతమందికి తెలుసు ఈరోజు మాతృభాషా దినోత్సవం మన తెలుగు భాషా దినోత్సవం అని. నాకు ప్రీతిప్రాయమైన భాష ఏంటంటే తెలుగు అండి. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అని మహాకవి అన్నాడు. ఆ భాషలో ఉన్న మాధుర్యమే వేరండి. దయచేసి ఇక నుంచైనా తెలుగులో మాట్లాడడం అలవాటు చేసుకోండి. అందరితో తెలుగులో మాట్లాడండి. పరాయి రాష్ట్రాల వాళ్ళు కూడా వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడతారు. మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మన భాషలో? మన తెలుగులోని తీయదనం ఇంకా ఎవరికి అర్థం కావట్లేదండి. ఇప్పుడున్న చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు అందరూ అమెరికా అని ఆస్ట్రేలియాని తిరుగుతున్నారు, కానీ మన తెలుగు భాష ఉన్న మీద మక్కువ ఎవరు చూపించలేకపోతున్నారు. దయచేసి ఈ రోజు పురస్కరించుకొని మీరు తెలుగు భాషలో ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ డాలస్లో నివసిస్తున్నా కానీ ఇక్కడ తెలుగు భాష ప్రాముఖ్యత చాలా ఉందండి. డాలస్లో ఇక్కడ చాలా తెలుగు ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ సంస్థలు, తెలుగు సంస్థలు. సో నేను చెప్పుకోవడం ఒకటే అండి, ఇక్కడ ఉన్న పుట్టి పెరిగిన పిల్లలకి అందరికీ తెలుగు భాష ప్రాముఖ్యత గురించి చెప్పడం, వాళ్ళకు నేర్పించడం చాలా ముఖ్యం అండి. ఈరోజు మన తెలుగు భాష దినోత్సవం. మహామహు కవులే చెప్పారు ప్రపంచఖ్యాతి కాసిన భాష అని. ఇట్స్ కాల్డ్ ద ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్. ఈ భాష ప్రపంచమంతా వ్యాపించింది. చాలామంది కవులు కానివ్వండి, ఇండియాలో ఉన్న కన్నడ భాష, తమిళ భాష కవులందరూ కూడా తెలుగు భాషనే అమితంగా ప్రీతిస్తారు. తెలుగు భాష మాట్లాడడము, తెలుగు రాష్ట్రంలో పుట్టడం మనం అదృష్టం అని భావించాలి. ఇది దయచేసి అందరూ పక్క భాషల వైపు మళ్ళకుండా మన తెలుగు భాషను ప్రేమించి తెలుగు భాషని మాట్లాడతారని ఆశిస్తూ, తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా మా తరపున, భీమాస్ కిచెన్ తరపున అందరికీ, తెలుగు వాళ్ళందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలుగు భాషను తెలుగు వారందరూ మర్చిపోకూడదు. ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎక్కువ ప్రయత్నం చేయకండి, తెలుగులో మాట్లాడండి, మన భాషని కాపాడండి. నేను మాత్రము మన తెలంగాణ ఫుడ్డుని, మన తెలుగు సాంప్రదాయం ఫుడ్డుని దలాస్లో మాత్రం నేను అమెరికాలో డెవలప్ చేశాను. అంకాపూర్ చికెన్ అని, హైదరాబాద్ నవాబీ ఫుడ్ అని, నిజామాబాద్ పేరు ఇందూర్ కాబట్టి పాతది ఇందూర్ చికెన్ అని, మన తెలంగాణ తెలుగు సాంప్రదాయం ఫుడ్నంతా నేను అమెరికాలో డెవలప్ చేశాను. మమ్మీ డాడీ కల్చర్లో మునిగి తేలుతున్న తెలుగు వారందరికీ మా మనవి. అమ్మ నాన్న అన్న పదంలో ఉన్న తీయదనం, కమ్మదనం, తెలుగు భాష గొప్పదనం ఎప్పటికీ మరొకండి. అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ హార్దిక శుభాకాంక్షలు.